దేవుని పరిశుద్ధమైనటువంటి నామమున మరి మీకందరికీ శుభములు. మరి ఈ దినపు వాక్యము 9వ ఆత్మఫలముగా గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో నుండి ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. అయితే చాలామందికి ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు. ఆశ నిగ్రహం అనేది ఉండదు. దేనికైనా తొందరపడిపోతూ ఉంటారు. అది ఏ పనైనా తొందరగా కావాలి, పెళ్ళైనా తొందరగా కావాలి, పిల్లలైనా తొందరగా కావాలి, జాబ్ తొందరగా కావాలి, ఒకసారి చేసేసరికి అన్నీ అయిపోవాలి. అంటే ఆశతోటి వేచి ఉండాలి అనేది లేకుండా ఫాస్ట్గా అయిపోవాలి. కానీ యేసుక్రీస్తు అపోస్తుల కార్యంలో 1:8 చెప్పినట్టుగా మీరు వెళ్ళి వేచి ఉండుడి అంటున్నాడు. యు వెయిట్ అపాన్ ఆశతోటి, ఒక ఓపికతోటి, నిగ్రహముతోటి వేచి ఉండమంటున్నాడు. మరి ఈ వేచి ఉండాలి అని అన్నప్పుడు మరి ఎంతమంది మనం వేచి ఉంటున్నాం? దేవుడు ఇది నాకు మేలు చేస్తాడని వేచి ఉంటున్నామా? మన శరీర క్రియలైనటువంటి అనేకమైనటువంటి కోరికలను తినాలన్నా, త్రాగాలన్నా, ఏదైనా చేయాలన్నా అది మనము వీఆర్ నాట్ ఇన్ అవర్ ఓన్ కంట్రోల్. మన కంట్రోల్లో మన మైండ్ ఉంటే, మన హార్ట్ ఉంటే ఆటోమేటికల్లీ మరి ఆల్ ద థింగ్స్ విల్ బీ ఇన్ కంట్రోల్. అంతేగాని మనం కంట్రోల్లో లేకుండా వెంటనే అయిపోవాలి. మరి అబ్బా నాకంత ఓపిక లేదు, నేను వెళ్ళిపోయాను, అబ్బా అంత ఓపిక లేదు, నేనేదో మ్యారేజ్ చేసుకున్నాను, ఏదో నేను సబ్జెక్ట్ తీసేసుకున్నాను, నేను ఆగలేను అని సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉంటే అలా అనేకమైన జీవితాలు పాడైపోతున్నాయి. దేవుడు మనకిచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి ఆ యొక్క బహుమానం మరి ఆశా నిగ్రహం. మరి దేవుడు మనకిదెంతో అవసరం. ఆశ అవసరం. ఆశ లేకుంటే జీవం లేదు. మరి మనకు కంట్రోల్లో ఉండడం ఇంపార్టెంట్. మన కోపమునే కానీ, లేదా మన ఒక పనిలో కానీ తొందరపడి వెంటనే మనము జాబ్ వదిలేయడము, డివోర్సెస్ తీసుకోవడము, వెళ్ళిపోవడం, ఏది ఇష్టం వస్తే అది చేయడం కాకుండా మరి ఏ పని చేసినప్పటికీ ఓపికతో ఆ యొక్క పని ద్వారా కలిగేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, మనకి ఎటువంటి లాస్, మన ఫ్యామిలీకి ఎటువంటి లాస్, మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని మనము కొద్దిసేపు నెమ్మదిగా మరి కంట్రోల్లో మన మైండ్ని పెట్టుకోవాలి. మరి మైండ్ కంట్రోల్ పెట్టుకొని మనం ఆలోచించి మనము నిగ్రహముతో, ఆశతో ఎదురు చూసి మన జీవితాలను కట్టుకోవాలి. కానీ తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మరి పిల్లలు 10th ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ ఫెయిల్ అయినా, ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉన్నా, డోంట్ గెట్ ఇన్ టు హేస్టీ డెసిషన్స్. ఇంకా ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫర్ ఎవర్. ఈరోజున్న ఆ ఫెయిలియర్ ద్వారా కూడా దేవుడు మనకు అనేకమైనటువంటి విషయాలను నేర్పిస్తాడు. కాబట్టి ఎవరం కూడా, పిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవాళ్ళైనా ఓపికతో, ఆశతో దేవుడు ఒక మంచి కార్యము నా పట్ల చేస్తాడు అనేటటువంటి ఒక విశ్వాసముతో మనం వేచి ఉండేటట్టు మనము దేవుడు మనకు సహాయం చేయను గాక. సెల్ఫ్ కంట్రోల్. ఇఫ్ యు ఆర్ ఇన్ కంట్రోల్, యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, సెక్యూర్డ్.
మరి ప్రతిది కూడా అది కంట్రోల్‌లో ఉంటది. మరి మనం కంట్రోల్‌లో లేకుండా దేవుని కంట్రోల్‌లో ఉండండి. దేవుని ఆత్మతో నింపబడి ఉండండి. యువర్ మైండ్ విల్ బీ ఇన్ పీస్. దెన్ యూ కెన్ థింక్ బెటర్ అండ్ యూ కెన్ టేక్ రైట్ డెసిషన్స్. మరి ఇలా మనము జీవించి ఎక్కువ కాలము బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి సంతోషకరమైన జీవితాన్ని జీవించుటకు దేవుడు మనందరికీ కృప చూపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. నీ కృపను బట్టి మా యొక్క తలంపులను, మా యొక్క హృదయంను తండ్రి, మా యొక్క శరీరాలను మరి ప్రభా మీ యొక్క కంట్రోల్లో ఉంచుకొనండి. మా తలంపులకు తోడుగా ఉండండి. యవ్వన బిడ్డలను, పరీక్షలు రాస్తున్న బిడ్డలను, ఫ్యామిలీస్ ఉన్నటువంటి భార్య భర్తలను, ఎవరైనా సరే ప్రభా మరి సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పాపములో, దోషములో, నరకములో, మరణములో, నైనా ఫెయిలియర్స్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకోకుండా మీ యొక్క కృప చూపించమని, మీ ఆత్మతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.